కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ. తిరుమలలో సోమవారం అర్ధరాత్రి 12:05 తిరుప్పవై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాల పటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూల విరాట్టుకు పుష్ప సమర్పణ చేస్తారు. స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు, ఏకాంత సేవలు నిర్వహించి 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పిస్తారు. ముందుగా విఐపీలకు, అనంతరం ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు టీటీడీ. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనం జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది టీటీడీ. ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్న 10 రోజుల పాటు సుమారు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్తో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక విద్యుత్ దీపకాంతులతో తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. శ్రీవారి ఆలయం ముందు శ్రీ రంగనాథస్వామి ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాలను కొలువు తీర్చారు. ఇది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఓపికగా సమన్వయంతో శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ కోరింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ముఖ్యంగా మనం పంచాంగం ప్రకారం ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 కాలాలు మనకు సూచించబడి ఉన్నది. ఉత్తరాయణ కాలంలో స్వామివారు మేల్కొని ఉంటారు, దక్షిణాయన కాలంలో స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం దక్షిణాయన పుణ్యకాలం జరుగుతూ ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో కౌశిక ద్వాదశి, ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారు నిద్రలు మేల్కొంటారు. ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో దేవతలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ముఖ్యంగా సంవత్సరంలో 24 ఏకాదశులు పంచాంగం ప్రకారం మనకు ఉంటాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, ప్రతి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. పురాణాల్లో తెలిపిన విధంగా ఏకాదశి ఉపవాసము, జాగారము, ద్వాదశి స్నానమాచరించి ఆలయం సందర్శించి శ్రీ మహావిష్ణువు దేవతామూర్తుల్ని సందర్శించుకొని ఉపవాస విరమణ చేయడం అనేది ఈ ఏకాదశి వ్రత విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆగమ శాస్త్రాలు, పురాణాల్లో చెప్పబడి ఉంది. అటువంటి పవిత్రమైన, అన్నిటిలో కంటే అత్యంత పవిత్రమైన ఏకాదశిగా ఈ ముక్కోటి ఏకాదశి తెలుపబడి ఉన్నది. ముక్కోటి దేవతలు ఏకకాలంలో స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారాలయంలో ప్రాతకాల ఆరాధనలతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ ధనుర్మాస కైంకర్యాలకు తీసుకెళ్లేటటువంటి పుష్పమాలికల గంపలో, ఈ గంపతోటి ఈ యొక్క వైకుంఠ ద్వార మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం తెరిచి ఉంచబడుతుంది. 30వ తేదీ నుంచి జనవరి నెల 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం భక్తుల సందర్శనార్థం తెరిచిపడి ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ గుండా ఆ రోజు నుంచి భక్తులు ప్రదక్షిణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తిరుమల క్షేత్రంలో మరో విశేషం ఏమిటంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెంది శ్రీ మహావిష్ణువు భూలోకంలో తిరుమల క్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కలియుగాంత వరకు అన్నది ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం. కాబట్టి ప్రస్తుతం శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకంలో తిరుమల క్షేత్రంలో ఉన్నారు కాబట్టి తిరుమల క్షేత్రంలో ఏ రోజు సందర్శించుకున్న స్వామివారికి ఈ వైకుంఠ ఏకాదశి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రత్యేకంగా వారు ఉపవాసం ఉండి జాగారం చేసి భగవన్నామ స్మరణతో ఆ రోజంతా కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి రోజున విరమణ చేసి దర్శనం చేసుకుంటే
విశేష ఫలితాలు ఉంటాయన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. అయితే తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు కలియుగ వైకుంఠం కాబట్టి ఎప్పుడు స్వామివారిని దర్శించుకున్నా వైకుంఠ ఏకాదశి దర్శనం ఫలితం ఉంటుంది. ఈరోజు స్వామివారికి విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముందు వచ్చే మంగళవారం నాడు కోయిలంతా కోయిలాల్వార్ తిరుమంజనం అనే కార్యక్రమంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వజ్రాల కిరీటము, వజ్రాల ముఖపట్టి, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల నాగాభరణము, వజ్రాల భుజకీర్తులు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వరదహస్తము, వజ్రాల సూర్యకటారి, దశావతార వడ్డాణము, విశేష ఆభరణాలతో అంతా కూడా స్వామివారికి అలంకారం జరిపి ఉన్నది. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి రత్నాల చిలక, శ్రీవల్లిపుత్తూరు చిలక, మన ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన మరొక చిలకను కూడా 3 చిలకలు అలంకరించబడి ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు స్వామివారి విశేష వజ్రాభరణాలతో దర్శించుకోవచ్చు. ఆ రోజు ఉదయం 9 గంటలకి స్వర్ణ రథోత్సవాన్ని కూడా 4 తిరువీధుల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో వేంచేసి భక్తుల దర్శనార్థం అక్కడే ఉంటారు. సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు, రాత్రి అధ్యయనోత్సవాలు, వేదారంభంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ద్వాదశ పర్వదినం రోజున ఉదయం శ్రీ చక్రతాళ్ వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వరహాస్వామి వారి ముఖమండపానికి చేరుకొని అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ద్వాదశ పురాణము, ద్వాదశ ఆస్థానం కార్యక్రమాలు కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి 1వ తేదీ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 10 రోజుల పాటు దర్శించుకునే భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించి, వారి సూచనలు అనుసరించి భక్తులు తమ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం ఈ ప్రపంచంలోని భక్తులందరికీ సమృద్ధిగా కలగాలని చెప్పి ఓం నమో వెంకటేశాయ.